చలో పండుగ షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయ్యయ్యయ్యో, పేరుకు ఢిల్లీ గాని పట్నం అంతా బేకార్ అన్నట్టే ఉన్నది కదా. వానదేవుడు ఢిల్లీ మీద పగబట్టినట్టే కొడుతున్నాడు. 90 ఏండ్ల తర్వాత అంత పెద్ద వానలు పడ్డాయట. అసలు ఇప్పుడు ఆడ బతుకున్నోళ్ళు ఎవ్వరు కూడా ఇంత పెద్ద వానలను ఎన్నడూ చూడలేదట. అగో గట్ల ఇరుగమరగ దంచిందట. పట్నం అంతా ఆగమాగం జగన్నాథం. పాండ్రి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది, కథ ఏంది, కార్ఖానేంది చూసేసొద్దాం రాండ్రి మనం. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా. ఏందవ్వా వానల గురించి చెప్తాం అనుకుంటే మాయ బజార్ పడవ పాట వాడబడుతుంది అంటారా? ఇంతకు ఇది చెరువో సముద్రమో అనుకోగల. కాదు రోడ్డే. ఇప్పుడు ఢిల్లీలో రోడ్డు మీద పోవాలంటే గిట్ల లాహిరి లాహిరి అనుకుంటా పోవాలన్నట. వానలకు గట్ల అయిపోయిన పరిస్థితి. పువ్వు గుర్తు లీడరు పట్నం అంతా గిట్ల తిరుక్కుండా చెప్తుండు. సరే పువ్వు గుర్తు లీడర్ అట్లా చూయించిండు కదా. ఇగో ఇటు చూడుర్రి. ఏందనుకుంటురు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వల్ల మీది కప్పు కావచ్చు డబేల్ మనగూలింది. జనాల కార్ల మీద పడ్డది. కార్లు అప్పప్ప అయిపోయినాయి. పాపం మొగలు జీవిడ్చిరు. ఇంకో 4-5 దావకండ్ల పడ్డారు. మరి గంత పెద్ద ఎయిర్పోర్ట్ కప్పు గట్లెట్లా కూలింది కావచ్చు. కట్టి కూడా ఎన్నడో వెనకట కూడా కట్టలే. 10 ఏండ్లో ఏమో అవుతుందట. గంతే నటుక్కన పడిపోయింది. ఇగో ఇది చూడుర్రి. ఇదేదో నయాగరా జలపాతమో బాహుబలి సినిమా గ్రాఫిక్స్ అనుకోగల. కాదు ఇది కూడా ఢిల్లీ ఎయిర్పోర్టే. అక్కడి వానకు ఎయిర్పోర్ట్ కూడా జలపాతం లెక్క మారిపోయింది. ఇట్లా నీళ్ళెత్తున్నాయి. విమానాలు 7 దాన్ని ఆగిపోయినాయి. ఇక రోడ్ల కథ చూద్దాం రారి. అసలు రోడ్లు కనబడితే కదా చూసేందుకు. కార్లు బస్సులు అన్నీ మునిగిపోయినాయి. వల్ల ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. ఆఖరికి ఒక పోలీస్ టౌన్ కూడా మునిగే కథ అయిందట ఈ వరదలకు. అసలు ఇటువంటి వాన ఎన్నడూ చూడలేదంటారు. గంత పెద్ద వాన పడ్డదని అంటారు. ఢిల్లీ పట్నం గజ వణికిపోయింది. బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇళ్లకు పోతారని గ్యారంటీ లేకుండా అయిందట. కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్. అగో అక్కడి జనం అవస్థ చూడుర్రి ఎట్లున్నదో. అవు కానీ ఢిల్లీ వానల ముచ్చట చూసిరు కదా. ఆగమాగం ఆడేవాడివి. సరే ఇప్పుడు మన ఆసిఫాబాద్ దిక్కు రాను మల్క. ఆడ అందవెల్లి వాగున్నది. ఆ వాగులకెళ్ళి బర్రెలు దుడ్డెలు ఆవులు మేకలు దాటుదామని చూసినాయి. రోజు అట్లనే దాటుతాయట.
కానీ అన్ని రోజులు ఒక లెక్క ఉండే కదా. అగో ఏమైందో చూడుండ్రిగా, నాకైతే పానం అయితే కలుక్కుమన్నదమ్మా. చూడుర్రి మీరే. గిదేనోళ్ళ అందవెళ్ళి వాగు ఇటుకెళ్ళి నజరయ్యిర్రి ఎడ్లు కొట్టుకొస్తున్నాయి వరదలా. అయ్యయ్యయ్యో ఓష్ని అగో అట్నుంచి ఇంకో మంద కొట్టుకొత్తనే ఉన్నాయి కదా. బాప్రే, మందకు మంద బర్రెలు, వాటికా ఈత రాదాయే. వరద ఎటుపక్క పోతే అటు పోతున్నాయి. పాపం నీళ్లు కడుపులకు పోకుండా తలకే మీదికి పెట్టినాయి, తనలాడుకుంటూ వస్తున్నాయి. అమ్మయ్యా, వంతెన కడ బ్యాలెన్స్ మంచిగా ఆపుతున్నాయి కదా. ఎంత దూరంకి వెళ్ళొస్తున్నాయో ఇట్లా. ఎట్లయితేంది పాటు ఎవ్వరు సాయం లేకుండా పానాలైతే దక్కించుకున్నాయి. అన్నట్టు ఆసిఫాబాద్ కన్నా ఉన్నాం కాబట్టి ఇటుకెళ్లే నవేదరి చెరువున్నదొల్లా వాంకిడి కాడ ఓ దిక్కు పెద్ద వరద రానే రావట్టే. ఇక జనాలేమో చేపల కోసం సాహసాలు చేసిర్రు. ఆగో అయితే ఈ వరదతోని చేపలు కొట్టుకొస్తున్నాయి. మరి కళ్ళ ముంగట చేపలు పోతుంటే పానం ఆగుతుంది. ఇక వరదలెత్తేంది పిడుగులు పడితేంది అనుకుంటా వీళ్ళు రంగంలోకి దిగిర్రు. వాళ్ళని గిల్లలు పట్టుకొని చేపలు పట్టి ఉపాయం చేసిర్రు. అబ్బరే బిడ్డ, అగో పెద్ద చేపన ఇక్కింది కదా గీ అన్నకు. ఆయన కండ్ల ముందు పెద్ద వరదనే రావట్టే. పుసుక్కునేమన్నా అయితే ఎట్లా? పానాల కంటే చేపల కూరనే ఎక్కువనా? నిజం చెప్తున్నా, మన కాడ దొంగలకు స్వాతంత్రం వచ్చినట్టే కొడుతున్నదల్లా. పట్టపగటీలైనా నడుజాం రాత్రైనా, వానకాలమైనా ఎండాకాలమైనా మమ్మల్ని ఎవ్వడాపలేడు. మాకిక తిరిగే లేదు, ఎదురే లేదు, బెదిరే లేదు, భయపడేదే లేదు. దొంగతనాలు వర్దిల్లాలి అన్నట్టే చేస్తున్నారు కదా నోళ్ళ. అగో అంతలావైతే గీ ముచ్చట చూడుండ్రి, మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. వాయమ్మనే ఆ వల్ల ఇక ఇప్పుడు దొంగల కాలం నడుస్తుంది. టైగర్ కు టైం వచ్చినట్టు దొంగల టైం నడుస్తుంది అనిపిస్తుంది నాకైతే. అత్తగారింటికి పోయినట్టే దర్జాగా పోతురు, ఉన్నే లేని అన్ని ఎత్తుకపోతురు. మన హైదరాబాద్ నార్సింగ్ కాడ చూడు హనుమన్ల గుడి ఉన్నది. మరి దేవుడంటే భక్తి లేకున్నా కమస్కం భయం అన్న ఉండాలనా అద్దా? అగో ఈ దొంగడు చూడురి, అర్ధరాత్రి గుళ్ళకి పోయిండు, హుండిని పోతం పెట్టే పని పెట్టుకున్నాడు. అగో చూసినవా వాని తన్లాట. అటుకెళ్ళి అంజనేయుడు చూస్తున్నా గాని వీడు మాత్రం హుండిని మాయం చేసేట్లా బిజీగా ఉన్నాడు. లాస్ట్ కు ఇగో గిట్ల వాళ్ళగొట్టి అందులున్న పైకం ఎత్తుకుపోయిండు. పక్క పొంటే ఉన్న కొబ్బరి ముక్కలు ఊదుబస్తీలు కూడా ఎత్తుకోకపోయినవరా నీ దొంగేశంకున్న వాడెత్తు. ఇట్రారిగా ఆగో షాద్నగర్ కాడనైతే ఇంకా ఘోరం అంటే ఘోరముల్లా. వీడిని చూడురుల్లా, వీడు దొంగోడే. దర్వాజకు తాళమేసున్నదా లేదా అని చూసిండు, తాళమేసి లేదు, బెడం పెట్టున్నది. మరి అట్లున్నప్పుడు ఎవడన్నా గాని ఎందుకు వచ్చిన పీకులాట అనుకుంటా వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు దొంగల టైం నడుస్తుంది కదా,
ఆగో దర్వాజను కాలుతో దన్నుకుంటా మరి లోపలికి పోతుండు. అంటే ఇంట్లోలను బెదరగొట్టి అంత లూటి వేద్దాం అనుకుంటుండే ఏమో. పోలీసులు అత్తురన్న భయం కూడా లేదు చూడు వీనికి. షాదనగర్ కాన్నే ఇంకో ఇంటి కడ చూడుర్రి. ఈ ఇంటికి తాళమేసున్నది. సబ్బలు గడ్డపర తెచ్చుకుని తాళాలు తలుపులు వలగొట్టి లోపలికి పోయిండు. అంటే పోలీసులు కావలు గాయరు. వాళ్ళు ఇటు మొఖాన రానే రారని వానికి ఎంత నమ్మకము చూడు. కూడా ఇడిచిపెడతలేరు దొంగలు. ఇగో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఎంఆర్ఓ ఆఫీసులోనొల్ల బేస్తారము అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆఫీసులున్న ఇన్వర్టర్ బ్యాటరీలను ఎత్తుకుపోయిర్రట. అంటే దొంగలు ఇండ్లల్లా తాపకోసారి కరెంటు పోతుంది కావచ్చు, అందుకే ఇన్వర్టర్లు ఎత్తుకుపోయిర్రా ఏంది. ఇక పండ్ల పన్ని కొన్ని కాగితాలు కూడా గాయబ్ చేసిరటరుల్లా. అగో చూడురి ఆఫీస్ అంతా ఆగమాగం ఎట్లున్నదో. మొత్తానికి దొంగలు డేరింగ్ డాషింగ్ డైనమిక్ అనుకుంటా ఈ తీళ్ళ దూసుకోపోతుర్రు. ఈ దొంగలకు అగ్గిపెట్ట. ఇప్పటి స్కూళ్ళ సంగతి ఏమో కానీ అప్పట్లో నేను చదువుకునేటప్పుడు సార్లు మేడాలు ఏమన్నా స్టిట్టుగుండేటోళ్ళ అనోళ్ళ. వామ్మో మా సామాన్య శాస్త్రం టీచర్ అయితే మస్తు కొట్టేదోళ్ళ. చేతులకు ఇట్లా వాతలు కూడా వచ్చినాయి. టీచర్కి ఇలా జ్వరం రావాలి, కాలిరిగి దవకాన్లో పడాలి అని మస్తు మొక్కుకునేదోళ్ళ దేవుళ్ళను. ఇప్పుడు తలుచుకుంటుంటే నవ్వొస్తున్నది కానీ అమ్మో అప్పుడైతే టీచర్లు అంటేనే దెయ్యాల లెక్క భూతాల లెక్క కొట్టేది మాకు. కానీ వాళ్ళు అట్లా చదువు చెప్పకుంటే పోరగాన్లు ఎంత ఆగమయ్యేటోళ్ళో. వాళ్ళ ఇలువ పెదగైనాక ఎరికైందోళ్ళ. నిజంగా బల్ల పాఠాలు చెప్పే టీచర్లు గ్రేటు. సరే కానీ ఇప్పుడు నీకు ఉన్నట్టుండి నీ బడెందుకు యాదికొచ్చే ఆ టీచర్లను ఎందుకు మతికి తెచ్చుకుంటున్నావు అని అంటారా? అయ్యో ఏం లేదోళ్ళ, ఇగో ఈ పిల్లగాడు చూస్తే యాదికొచ్చింది చూడుండ్రి మీరు. ఓష్ నీ పిల్లగాన్లేంది ఈయన కాళ్ళ మీద పడి ఏడుస్తురు ఎందుకు కావచ్చు అనుకుంటురా? ఆడికే అత్తన్న ఈయన సైదులు సారోల్లా మన సూర్యాపేట జిల్లా పోలమల జెడ్పీ బల్లే తెలుగు సారు. సందులు సమాసాల పద్యాలన్నీ మంచిగా చెప్తాడు. ఇక పిల్లగాన్లకు చదువు విలువ కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పేదట. అయితే సరకాలు కోలవంటేనే బదిలీలాయే. ఈ సైదులు సార్కు కూడా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఇక ఈ ముచ్చట ఎరకయి బడి పోరగాన్లు సారుకు అడ్డం పడి మీరు మా బడి ఇడిచిపెట్టి పోవద్దు సారు అని బతలాడుకున్నారు. అగో ఏడ్చుకుంటా కాళ్ళు పట్టుకున్నారు. నిజంగా ఈసారి ఎంత మంచిగా పాఠాలు చెప్తే ఈ పిల్లగాండ్లు గింతగానం తనలాడతారు చెప్పు. అసలు ఈ జమానాల సర్కార్ బడి సారంటేనే యాళ్ళకు చక్కగా రారు, బడి ముఖానే చూడరు, మంచిగా క్లాస్ రూములనే వండుకుంటారు అని కొంతమంది చెడ్డ పేరు తీసుకొచ్చారు. అంతెందుకు కొందరు సార్లు తాగి కూడా అత్తరట. అసొంటోళ్ళు చేపట్టి సర్కార్ బడికి పోవాలంటేనే వెనకడు చేస్తారు చాలా మంది. అయితే అసంటోళ్లే కాదుల్లా, ఇగో ఇసొంటి మంచి సార్లు కూడా ఉంటారు. ఇంతమంది మనుషులను గెలుచుకున్న సైదులు సార్ను నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా.
బీహార్లో అంతే, బీహార్లో అంతేనోల్లా, బీహార్లో అంతే. ఏందంటారా, బ్రిడ్జిలు కూలిపోవుడు ఒకటి కాదు రెండు కాదు, 10 రోజులల్లా 4 బ్రిడ్జిలు కూలిపోయినాయి. మహాపనిమంతులు ఉన్నట్టున్నారు కదా బీహార్లా. మొన్ననే వంతెనలు కూలిపోయినాయి అని చెప్పినామా, మీరు కూడా చూసే ఉంటారు కదా. ఇగో ఇప్పుడు మల్లో బ్రిడ్జి కళ్ళ ముందే కూలిపోయింది. మరి బీహార్లోనే ఎందుకు గట్లయితున్నది, ఏంది కథ నాకు సమజైతలేదు. మీకేమన్నా సమజైతే నాకు చెప్పుండ్రి. ముందైతే ఈ ముచ్చట చూడుండ్రి. ఏదో శాస్త్రం ఉన్నది. పనిమంతుడు పందిరైతే కుక్కతోక దాకి కూలిపోయిందంట. ఇగో బీహార్లో ఇప్పుడు బ్రిడ్జిల పరిస్థితి గట్లనే ఉన్నట్టు కొడుతున్నది. 10 రోజులల్లా 4 బ్రిడ్జిలు కూలిపోయినాయి. లేటెస్ట్ బ్రిడ్జిని చూస్తారా, చూడుర్రి మీరు. ఇది కిషన్ గంజ్ జిల్లాల 10 ఏళ్ల కిందట కట్టిన వంతెన. వానలు పడుతున్నాయి కదా, ఇగో గిట్ల కూలిపోయింది. సరే, ఒక బ్రిడ్జ్ అంటే ఏదో గాశారం మంచిగా లేక కూలిపోయింది అనుకోవచ్చు. మొత్తం 4 బ్రిడ్జిలు ఏదో కట్టగట్టుకొని కూలిపోయినాయి వాళ్ళ 10 రోజులల్లా. ఆ 4 కూడా చూడండి. ఇగో ఇదేమో చంపారన్ బ్రిడ్జి. మటాష్ అయిందా? ఇది సివాన్ వంతెనట, సివాను. ఇగో ఇది చూడండి, ముచ్చటగా మూడోది. ఇయాల్టి దాంతో కలుపుకుంటే 4. ఇక రేపు ఎల్లుండి ఏ వంతెన కూలుతుందో మనకు తెలియదు. అందుకే ఇక వంతెన మీద నడవకుర్రి అని ఆఫీసర్లు ఆర్డర్లేసిర్రులో బీహార్లు. ఒక డొక్కు శాస్త్రం ఉన్నదల్లా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, ఆకుకే లుక్సానని. సేమ్ టు సేమ్ ఈ శాస్త్రం సిద్ధాంతం ప్రకారం కారు పోయి బస్సును గుద్దినా, బస్సు పోయి కారును గుద్దినా బోల్తా పడేది ఏందోల్లా. అయ్యో గట్ల అడుగుతావేంది మల్లీశ్వరి, కారే బోల్తా పడుతుంది, చిన్న పోరాడు కూడా చెప్తాడు అని అంటారా? కానీ కాదల్లా, బస్సే బోల్తా పడ్డది, మందిని గోస ఉట్టించుకున్నది. అగో చూడుండ్రంత లావైతే. సోది లేకుండా షార్ట్ కట్ల డైరెక్ట్ ముచ్చడి చెప్తా. మన హన్మకొండ జిల్లా కమలాపూర్లనొల్ల బడి బస్సు యూటర్న్ దిక్కు మలుసుకుంటాంది. అప్పుడే ఏమైందంటే, అబ్బరి బిడ్డ ఎట్లా బోల్తా పడ్డదో చూడు. మంచిగా కనబడతలేదు అనొల్లా. స్లో మోషన్ లో చూడుర్రి. ఈ బస్సును కారు గుద్దింది. కారు గుద్దిన గుద్దుడుకు బస్సే బోల్తా పడ్డది. ఇక చెప్పురి కథ. పాప 3-4 దెబ్బలు గట్టుగానే తాకినాయట. అంటే కారోడు చూడు ఎంత స్పీడ్ గా దంచుకత్తుండో. ఏమెత్తిపోతుందని గట్ల స్పీడ్ గా నడుపుతుండు కావచ్చు. ఇప్పుడు చూడు ఏమైంది కథ. సోయి లేకుండా ఎందుకు నడుపుతారో ఏం పాడో. పండ్ల పని అసలైతే యాక్సిడెంట్ల ముచ్చట్లో నాకు చెప్పబుద్దే కాదు. కానీ ఇసోంటి సూత్తెనన్నా ఒకసారి కాకుండా ఇంకోసారన్నా జర సోయితోని రోడ్డు మీదకి అత్తరని నాకు అనిపిస్తుంది. అందుకే చెప్పిన. ఇవ్వనట్టోలా ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.